హాయ్ హలో నమస్తే. మీరు జిన్ తినాలనుకుంటున్నారా? అయితే మన వంటగదిలోనే అందుబాటులో ఉన్న ఐటమ్స్ తోటే మీకు జిన్ అతి సింపుల్గా అయిపోయి జిన్ని చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం చేసుకునే జిన్ను మనం జిన్ను పాలతో చేస్తాం కదా, దాని తగ్గట్టే వస్తుంది దాని టేస్ట్ కూడా. ముందుగా మనం 1 లీటర్ పాలు తీసుకుందాం. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. దాని తగ్గట్టే 6 డజన్ గుడ్లు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 6 గుడ్లు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 6 గుడ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు కప్పుడు బెల్లం కూడా ఆ మిక్సీ గిన్నెలోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఎక్స్ బెల్లం, అది ఇప్పుడు ఈ పాలలో కలుపుకోవాలి. బెల్లం ఇలా మిక్సీ ఎందుకు పట్టానంటే ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా, అది తొందరగా కరగదు, అందుకని నేను ఇలా మిక్సీలో పట్టుతాను. ముందుగా సొంటపొడి తీసుకుందాం. 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ ఇది 1 స్పూన్. మిరియాల పౌడర్ కూడా ఇది 1 స్పూన్ తీసుకుందాం. షుగర్ కానీ సరిపోకపోతే మనం చక్కెర కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఈ స్వీట్ సరిపోకపోతే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి తీసుకుందాం. కుక్కర్తో కూడా చేసుకోవచ్చు అండి. మనం కుక్కర్ బెల్ట్ తీసి విజిల్ పెట్టి చేయొచ్చు. నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. ఇలా మనం ఈ చిన్న బౌల్ పెట్టుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఆ బౌల్ ములగాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పాలు, ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకోవాలి. ఈ మూత పెట్టేసిన తర్వాత దాని మీద ఏదైనా బరువైనది ఏదైనా పెట్టుకోవాలి. ఇలా బరువైనది ఏదైనా పెట్టుకోవాలండి, మన ఆవరేజ్ పోకుండా దానిపైన. ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. సిమ్లోనే ఉండాలి, మీడియంలో. మనం ఇలా చేసుకుంటే మనకి జిన్ను పాలతో చేసిన టేస్ట్ తగ్గట్టే వస్తుందండి. అరగంట అయిపోయింది కదా, ఇప్పుడు చూసుకుందాం వేడి వేడి జిన్ను. ఇలా చాక్ పెట్టి చూసుకుందాం అండి. చూసారు కదా అంటుకోలేదు, అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకుందాం. స్టవ్ మీద దించిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అప్పుడు తీసిన తర్వాత కూల్గా మనం తినచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అదిరిపోతుందండి.